హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, నువ్వు ఇది ఇప్పుడు చేయకపోతే నీ జీవితం అంతా పశ్చాత్తాపపడతావు. నువ్వు ఇది ఇప్పుడు చేయకపోతే నీ జీవితం అంతా పశ్చాత్తాపపడతావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ డూ దిస్ నౌ యూ విల్ రిగ్రెట్ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇఫ్ యూ డోంట్ డూ దిస్ నౌ యూ విల్ రిగ్రెట్ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే నువ్వు ఇది ఇప్పుడు చేయకపోతే నీ జీవితం అంతా పశ్చాత్తాప పడతావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఈ అవకాశాన్ని చేజార్చుకోకు. ఈ అవకాశాన్ని చేజార్చుకోకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ లెట్ దిస్ ఆపర్చునిటీ స్లిప్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. డోంట్ లెట్ దిస్ ఆపర్చునిటీ స్లిప్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అంటే ఈ అవకాశాన్ని చేజార్చుకోకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు ఎందుకు చిన్న విషయాలకే కోపం వస్తుంది. నీకు ఎందుకు చిన్న విషయాలకే కోపం వస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై డూ గెట్ యాంగ్రీ ఓవర్ స్మాల్ థింగ్స్. వై డూ గెట్ యాంగ్రీ ఓవర్ స్మాల్ థింగ్స్ అంటే నీకు ఎందుకు చిన్న విషయాలకే కోపం వస్తుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు వెతుకుతుంది నీకు దొరికిందా. నువ్వు వెతుకుతుంది నీకు దొరికిందా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఫౌండ్ వాట్ యు వేర్ లుకింగ్ ఫర్. హ్యావ్ యూ ఫౌండ్ వాట్ యు వేర్ లుకింగ్ ఫర్ అంటే నువ్వు వెతుకుతుంది నీకు దొరికిందా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు ఆర్ మేకింగ్ ఎ బిగ్ మిస్టేక్. యు ఆర్ మేకింగ్ ఎ బిగ్ మిస్టేక్ అంటే నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం. ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ డేర్ యూ టు కమ్ హియర్. హౌ డేర్ యూ టు కమ్ హియర్ అంటే ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ ఎ థింగ్. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ ఎ థింగ్ అంటే నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఎందుకు అరుస్తున్నావు. ఎందుకు అరుస్తున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ స్క్రీమింగ్. వై ఆర్ యూ స్క్రీమింగ్ ఆర్ వై ఆర్ యూ షౌటింగ్ అంటే ఎందుకు అరుస్తున్నావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నిన్ను నువ్వు శిక్షించుకోకు. నిన్ను నువ్వు శిక్షించుకోకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్. డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు శిక్షించుకోకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నిన్ను ఒంటరిగా వదిలేయలేను. నిన్ను ఒంటరిగా వదిలేయలేను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ కాంట్ లీవ్ యూ అలోన్. ఐ కాంట్ లీవ్ యూ అలోన్ అంటే నిన్ను ఒంటరిగా వదిలేయలేను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు మీ ఆశీర్వాదం కావాలి. నాకు మీ ఆశీర్వాదం కావాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అంటే నాకు మీ ఆశీర్వాదం కావాలి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్,
నేను అలాంటి విషయాలు నమ్మను. నేను అలాంటి విషయాలు నమ్మను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ బిలీవ్ సచ్ థింగ్స్. ఐ డోంట్ బిలీవ్ సచ్ థింగ్స్ అంటే నేను అలాంటి విషయాలు నమ్మను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను హెయిర్ కటింగ్ చేయించుకున్నాను. నేను హెయిర్ కటింగ్ చేయించుకున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ గాట్ మై హెయిర్ కట్. ఐ గాట్ మై హెయిర్ కట్ అంటే నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఎప్పుడు నీ ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోతావు. నువ్వు ఎప్పుడు నీ ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోతావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు ఆల్వేస్ ఫర్గాట్ యువర్ ఫోన్ ఎట్ హోమ్. యు ఆల్వేస్ ఫర్గాట్ యువర్ ఫోన్ ఎట్ హోమ్ అంటే నువ్వు ఎప్పుడు నీ ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోతావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు నాకు అబద్ధం చెప్పావు. నువ్వు నాకు అబద్ధం చెప్పావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు లైడ్ టు మీ. యు లైడ్ టు మీ అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతడు డబ్బు కోసం ఏదైనా చేయగలడు. అతను డబ్బు కోసం ఏదైనా చేయగలడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ అంటే అతడు డబ్బు కోసం ఏదైనా చేయగలడు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, వాళ్ళు అన్నదమ్ములు కాదు. వాళ్ళు అన్నదమ్ములు కాదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దే ఆర్ నాట్ బ్రదర్స్. దే ఆర్ నాట్ బ్రదర్స్ అంటే వాళ్ళు అన్నదమ్ములు కాదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మేము నిన్ను ఇక్కడికి రమ్మని అడగలేదు. మేము నిన్ను ఇక్కడికి రమ్మని అడగలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వి డిడ్ంట్ ఆస్క్ యూ టు కమ్ హియర్. వి డిడ్ంట్ ఆస్క్ యూ టు కమ్ హియర్ అంటే మేము నిన్ను ఇక్కడికి రమ్మని అడగలేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతడు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అతడు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ డెసిషన్ యెట్. హీ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ డెసిషన్ యెట్ అంటే అతను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతడిని కలవడం కష్టం. అతడిని కలవడం కష్టం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్స్ డిఫికల్ట్ టు మీట్ హిమ్. ఇట్స్ డిఫికల్ట్ టు మీట్ హిమ్ అంటే అతడిని కలవడం కష్టం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను నీతో చాలా మాట్లాడాలి. నేను నీతో చాలా మాట్లాడాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఎ లాట్ టు టాక్ విత్ యూ. ఐ హ్యావ్ ఎ లాట్ టు టాక్ విత్ యూ అంటే నేను నీతో చాలా మాట్లాడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.